పితా పుత్ర పవిత్రాత్మ నామమునా త్రియేక దైవమా, మీ పండుగ కోసం సిద్ధపడుతున్న ఈ 3 రోజులు ప్రార్థన ద్వారా పునీత అంతోని వారి యొక్క మహత్తర ప్రార్థన ద్వారా ఆయన పండుగ సందర్భంగా మేము చేయబోతున్న ఈ 3 రోజులు ప్రార్థన ద్వారా గొప్ప కార్యములు చేయమని ఓ ప్రభువా నీ వైపే చూస్తున్నాము. అవును, ఈ 3 రోజులు ప్రత్యేకమైన రోజులని ముందుగానే నేను మీకు ప్రకటించాను. నేను ప్రకటించక మునుపే దేవుడు మీ గురించి గొప్ప గొప్ప ప్రణాళికను ప్రకటించే గొప్ప పండుగకు పేరే త్రిత్యేక దేవుని పండుగ, పునీత అంతోని వారి యొక్క అద్భుత అంతోని వారి పండుగ. అందుకే 9 రోజులు కాదు, కనీసం 3 రోజులైనా వాక్యానుసారం ఒక వడకంలాగా 3 రోజుల వడకంలాగా దీన్ని మార్చుకోవటానికి ఒక చిన్న ప్రేరేపణ దేవుడు నాకు ఇచ్చాడు. మీకు చెప్పాను, మీరందరూ మీ విన్నపములను రాసి పెట్టుకొని ఈ పూజలో ఉదయకాల సమయంలో పాల్గొన్నారని, ఇప్పుడు మధ్యాహ్న టైం నుండి 3 రోజులు సిద్ధం చేసుకుంటారని ఆశతో మీ విన్నపములను మీ ముందు ఉంచుకోండి, ప్రార్థన చేసుకోండి. నేను మీకోసమే, మీ విన్నపముల కోసమే అంతోని వారి ద్వారా త్రిత్యేక దేవుని ప్రార్థించబోతున్నాను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని త్రిత్యేక దేవుణ్ణి ప్రేమించి, పునీత అంతోని వారిని ప్రేమించి ముందుకొచ్చి స్పాన్సర్ చేసే కుటుంబాలు: కోట జయరాజు జోస్విన్ వివాహ వార్షికోత్సవ సందర్భంగా దేవునికి కృతజ్ఞతగా అఖిల్ అంతోని జోవిటా బంగారు భవిష్యత్తు కొరకు కుటుంబ దైవాశ్రదం కొరకు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్నారు. కోట జయరాజు జోస్విన్ వివాహ వార్షికోత్సవ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. అలాగే కాటా జయరాజ్ మరియు జోస్విన్ వివాహ వార్షికోత్సవ సందర్భంగా పరిశుద్ధ ఆత్మ సంరక్షణ దేవుని దీవెనల కొరకు జోనిత అఖిల్ యాంథనీ బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్నారు. కాటా జయరాజ్ మరియు జోస్విన్ వివాహ వార్షికోత్సవ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్ బ్లెస్ యూ. కుటుంబల బాలరెడ్డి మరియు లిల్లీ మేరీ కుటుంబ సభ్యుల ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా అలాఖ్యకు వీసా అప్రూవల్ కొరకు ప్రణయ్ కుమార్ మానస ఉద్దేశం నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. స్రవంతికి సుఖ ప్రసవం జరిగినందుకు కృతజ్ఞతగా స్రవంతికి మరియు చిన్నారి బిడ్డకు మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేయవారు కొమ్మారెడ్డి ఇన్నారెడ్డి, ప్రకాశమ్మ, గోపు ప్రవీణ్ రెడ్డి, కల్పన కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వినూతన రెడ్డి హాస్టల్ని ప్రభు దీవించినట్లుగా సంతానవరం కొరకు మరియు శివరెడ్డి ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్నారు. ప్రియాంకకి H1B వీసా వచ్చినందుకు కృతజ్ఞతగా మదన్ ఇంటర్వ్యూలో సక్సెస్ అయినందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేయవారు సిస్టర్ లూసీ రాజారెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులు. వారితో పాటు మనం కూడా ఆనందిస్తాం. ఇంతమందికి మేలులు చేశాడు, ఇంతమంది విన్నపములతో వస్తున్నారు. మీ విన్నపములను కూడా ప్రత్యేకంగా 3 రోజులు పునీత అంతోని వారి చేతిలో సమర్పించగా అంతోని వారు బాలయేసు చెవులలో ఈ రోజులలో నుండి అందిస్తూ త్రిత్యేక దేవుని ద్వారా గొప్ప కార్యములు జరగాలని మనము ఈ 3 రోజులు గొప్ప ఆశతో ఎదురు చూస్తూ చేస్తున్న కారుణ్య జపమాల మొదటి రోజు. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృప వరము మీ ద్వారా సర్వ జగత్తుకు పెళ్ళువికి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మిమ్ము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మిమ్ము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మిమ్ము నమ్ముచున్నాము. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక
కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. మన విశ్వాసం చాలా గొప్పది. తృతీయక దేవుని పండుగ, పునీత అంతోని వారి పండుగ ద్వారా గొప్ప కార్యం జరగబోతుందని విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారలకును చనిపోయిన వారలకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఈ పాటలో మనం పాడబోతున్నాం, పడిపోయిన వారిని లేవనెత్తును, కృంగిన వారిని లేపుతాను. నా తండ్రి, నా ప్రియ తండ్రి, నీకే నా ఆరాధన అని ప్రభుని స్తుతించే పాట ఈరోజు ఎందుకు తీసుకున్నామంటే, మనలో ఎంతమంది కుటుంబంలో మనము పాపములో శాపములో పడిపోయామో, మనం ఎంతమంది మన జీవితంలో లేవలేకపోతున్నామో, కృంగిపోతున్నామో, వారందరికీ 3 రోజుల లోపల పునీత అంతోని వారి మహత్తర ప్రార్థన ద్వారా త్రిత్యేక దేవుడే దిగి వచ్చి వారిని లేవనెత్తునుగాక. Yes, whoever has fallen down, they will get up during these 3 days. God is going to use Saint Anthony's mighty intercession. The Holy Trinity God, who is going to celebrate the feast day on Sunday, can do this. Do you believe this? మీరు నమ్ముతున్నారా అని మీ వైపు చూచి ఈ పాట పాడబోతూ ఉన్నాను. నేనైతే నమ్ముచున్నాను, యేసువా నేను నమ్ముచున్నాను. కీర్తన 145:14 వచ్చిన అతడు పడిపోయిన వారిని లేవనెత్తును, కృంగిపోయిన వారిని పైకి లేపును. Psalm 145:14 those who have fallen down, he will lift them up. Those who are right now got into depression, he will lift them up. Psalm 145:9 we are going to sing as a first stanza. Yes, కీర్తన 145:9 వచ్చిన అతడు అందరికి మేలులు చేయును, తాను కలిగించిన ప్రతి ప్రాణి కోటిని అందటిని నెనరుతో చూచును. Everybody he will do favor during these days. And every creature he will look at them with a mercy and compassion. These are the 3 days God is going to look at you with a mercy. చప్పట్లు కొడుతూ పాడండి. పడిపోయిన వారిని నెనరుతో చూచే దేవుడు, లేవనెత్తే దేవుడు అంతోని వారి ద్వారా ఈ గొప్ప కార్యములు 3 రోజుల లోపల దివ్య వాక్య కేంద్రం ద్వారా మీ అందరి జీవితంలో నెరవేరును. పడిపోయిన వారిని లేవనెత్తెదవు, కృంగిన వారిని లేపెదవు. పడిపోయిన వారిని లేవనెత్తెదవు, కృంగిన వారిని లేపెదవు. నా తండ్రి, నా ప్రియ తండ్రి, నీకే నా ఆరాధన. నా తండ్రి, నా ప్రియ తండ్రి, నీకే నా ఆరాధన. పడిపోయిన వారిని లేవనెత్తెదవు, కృంగిన వారిని లేపెదవు. పడిపోయిన వారిని లేవనెత్తెదవు, కృంగిన వారిని లేపెదవు. స్తుతులకు పాత్రుడు నా దేవుడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు. స్తుతులకు పాత్రుడు నా దేవుడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఎల్లరికి మేలులు చేయువాడా, నెనరుతో చూచువాడా. ఎల్లరికి మేలులు చేయువాడా, నెనరుతో చూచువాడా. నీ నామం హెచ్చింపబడాలి, ఈ భువి అంతా వ్యాపించాలి. నీ
నామం హెచ్చించబడాలి, ఈ భూమి అంతా వ్యాపించాలి. నా తండ్రి, నా ప్రియ తండ్రి, నీకే నా ఆరాధన. నా తండ్రి, నా ప్రియ తండ్రి, నీకే నా ఆరాధన. స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. అట్లే జరుగునుగాక. ఆమేన్. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మీరు ఒక హోంవర్క్ చేయమని చెప్పాను కదా, అది ఆ లిస్టును మీ ముందు పెట్టుకోండి. మీ చేతులను దాని మీద ఉంచండి, ప్రార్థన చేయండి. ఐ టోల్డ్ యూ టు డూ ద హోంవర్క్. ఐ ఆల్రెడీ ఇన్ఫార్మ్డ్ యూ. ఇట్స్ యువర్ డ్యూటీ టు డూ దాట్. So your duty is to write down your intentions and place your hands on that and pray in this second decade. ఈ రెండవ గుర్తులో మీ చేతులను అక్కడ ఉంచండి. చూడండి ఎంతో గొప్ప మాట. ఈరోజు మనం పాడే పాట 145వ కీర్తన నుండి తీయబడిన ధ్యానాంశం. టుడేస్ బ్యూటిఫుల్ mercy chaplet is based on Psalm 145. And so I am going to read. What a beautiful promise. Keep your hands and pray. మీ విన్నపం మీద చేతులుంచి ప్రార్థించండి. కీర్తన 145, 18, 19 వచనం. అతడు తనకు మొరపెట్టు వారికి చేరువలోనే ఉండును. Praise the Lord. Amen. తన పట్ల భయభక్తులు చూపు వారి కోరికలను తీర్చును. Amen. వారి మొరలు ఆలించి వారిని రక్షించును. స్తోత్రం. నా హోంవర్క్ అయితే నేను చేస్తూ ఉన్నాను. మీకు ఈ రోజుల్లో ఏం పాట పాడాలి? మీరు విన్నపములతో వేచి ఉంటారు. అందుకే ఈ చరణం ఈ విధంగా ఉండాలని ఫాదర్ బెర్క్మాన్స్ గారు రాసిన పాట నుండి తెలుగులో అనువాదం చేసి మీకోసం పాడుతున్నాను. నా హోంవర్క్ నేను చేస్తున్నాను. మీ హోంవర్క్ మీ హోంలో మీరు చేయాలి. మీ ఇంటి పని మీరు చేయాలి. అప్పుడే పాస్ అవుతారు. మీకు తెలుసు. ఇంటి పని హోంవర్క్ చేయకపోతే ఎట్లా పాస్ అవుతాం? చేయాలి. అందుకే దేవుడు అనుగ్రహంను మనకు ప్రసాదిస్తున్నాడు. ఆయన చెప్పినట్టే చేయండి. మరియ తల్లి చెప్పింది చేయండి. అద్భుతంతో వారు మీకు గొప్ప కార్యములు త్రియక దేవుని ద్వారా వసగునుగా. I am reading this in English. Psalm 145 verse 18. You know, He hears all your mourning and tears and your intentions and petitions. Amen. He looks at you with great heart. Thank you, Lord. Sacred Heart of Jesus. June month. What all things are happening this month? ఈ నెల అనుకుంటేనే ఆశీర్వాదకరమైన నెల. మీ కోరికలు తీర్చినంటే వాట్ ఎవర్ యు ఆర్ ప్రేయింగ్ ఇంటెన్షన్స్, ఆల్ దట్ యు విల్ ఫుల్ఫిల్. Amen. He will hear your groaning. Amen. పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా? చేయి ఉంచారు అక్కడ. మీకోసమే ఈ పాట, మీకోసమే ఈ మాట, మీకోసమే అంతోని వారి ద్వారా యేసయ్య దగ్గర, తండ్రి దగ్గర, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దగ్గర పండుగ జరగబోతుంది. ఆదివారం ఇక్కడ అందరూ రండి, పాల్గొనండి. దేవుని దీవెనలు అంతోని వారి ద్వారా పొందండి. Amen. Praise the Lord. పడిపోయిన వారిని లేవనెత్తెదవు,
కృంగిన వారిని లేపెదవు, పడిపోయిన వారిని లేవనెత్తెదవు, కృంగిన వారిని లేపెదవు. నా తండ్రి, నా ప్రియ తండ్రి, నీకే నా ఆరాధన. నా తండ్రి, నా ప్రియ తండ్రి, నీకే నా ఆరాధన. పడిపోయిన వారిని లేవనెత్తెదవు, కృంగిన వారిని లేపెదవు. పడిపోయిన వారిని లేవనెత్తెదవు, కృంగిన వారిని లేపెదవు. అంతోని వారి ద్వారా త్రియేక దేవునికి మొరపెట్టే 3 రోజులు ప్రార్థన జరుగుతుంది. ప్రార్థించండి. Thank you, Lord. నిన్ను చూచి మొరపెట్టు వారికి చేరువలో ఉందువు, నిన్ను చూచి మొరపెట్టే వారికి చేరువలో ఉందువు. మొరవిందువు, కొరతలు తీర్తువు, ఆశల నెరవేర్తువు. మొరవిందువు, కొరతలు తీర్తువు, ఆశల నెరవేర్తువు. నీ నామం హెచ్చింపబడాలి, ఈ భువి అంతా వ్యాపించాలి. నీ నామం హెచ్చించబడాలి, ఈ భూమి అంతా వ్యాపించాలి. నా తండ్రి, నా ప్రియ తండ్రి, నీకే నా ఆరాధన. నా తండ్రి, నా ప్రియ తండ్రి, నీకే నా ఆరాధన. పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవా తృతీయక దైవమా, మీకు పండుగ ఆదివారం జరుగుతుండగా పునీత్ అంతోని వారి పండుగ కూడా ఆ పూజ అయిన తర్వాత జరుగుతుండగా రెండింతల ఆశీర్వాదం ఈ సంవత్సరం మాలో వచ్చునుగాక. Amen. ఓ ఫాదర్, సన్ అండ్ ద హోలీ గోస్ట్, as you are celebrating your feast day on Sunday along with Saint Anthony, we pray for the mighty miracles. Amen. చేతులెత్తి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రతి ప్రాణి ఆశతో ఈ 3 రోజులు నీ వైపే చూస్తున్నారు. ఓ త్రియేక దైవమా, Father, Son and the Holy Spirit, every creature is looking unto you during these 3 days, during these beautiful days to prepare. Please have mercy. We are going to pray like that. ప్రతి ప్రాణియు ఆశతో నీ వైపే చూస్తూ ఉన్నది. ఓ పునీత్ అంతోని వారా, మీ చేతిలో పరిశుద్ధమైనటువంటి బాలయేసు ఉన్నాడు. మీకు చెప్తే తప్పకుండా నువ్వు వెళ్ళి అవసరములను కలిగిన ప్రతి సమయంలో మమ్మల్ని ఆహారం పెట్టి, భోజనం పెట్టి, ఆర్థిక ఇబ్బందులను తొలగించి దీవించే గొప్ప శక్తి నీకు ఉన్నది. అలాంటి ప్రార్థన నీకు తెలుసు. అందుకే ఆర్థిక ఇబ్బందులు ఏదైనా సరే మళ్ళీ మీ చేతులను ఆ విన్నపం మీద ఉంచండి. ఎస్, కీప్
your intentions before you and look unto God. Look unto St. Anthony. He is right now taking those intentions to the Father, Son and the Holy Spirit. ఈ గుర్తులో పునీత అంతోని వారి చేతిలో మీ చేతులను అక్కడ ఉంచి దానిని సమర్పించండి. ఆయన తీసుకొని వెళ్ళి త్రిదేక దేవునికి సమర్పిస్తాడు. ఆ దర్శనం చూసుకోండి, ఒకసారి దర్శనం చూడాలండి, ప్రవచనం చెప్పాలండి, నెక్స్ట్ లెవెల్కి చేరాలి. అక్కడనే కూర్చొని అలాగే పాటలు పాడుకుంటూ మీరు ఒక మంత్రం లాగా దీన్ని చెప్పుకోవడం కూర్చోవడం కాదు, నమ్మాలి. యూ హ్యావ్ టు బిలీవ్ ఇట్. ప్రాఫెసీ అబౌట్ యువర్ ఫ్యామిలీ. ప్లేస్ యువర్ హ్యాండ్స్, ఆఫర్ ఇట్ టు సెయింట్ యాంటనీ. హీ విల్ ఎనీవే టేక్ ఇట్ టు ఫాదర్, సన్ అండ్ ద హోలీ గోస్ట్. ఈరోజు ధ్యానాంశం 145వ కీర్తన మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ప్రతిరోజు ఒక కీర్తనను మనం నేర్చుకోవాలి. ఎవ్రీ డే వీఆర్ లెర్నింగ్ ఎ సాంగ్. ఐ హోప్ యు ఆర్ లెర్నింగ్ ఇట్. కీర్తన 145:15 వచనం. ప్రతి ప్రాణియు ఆశతో నీ వైపు చూచును, నీవు వానికి అవసరములు కలిగినప్పుడల్లా తిండి పెట్టదు. తిండి విషయంలో కూడా, ఆహార విషయంలో కూడా అక్కర కలిగిన మన అవసరమును తొలగించే త్రిదేక దేవుడు డాడీ, సుతుడైన యేసు ప్రభువా, పరిశుద్ధ ఆత్మదేవ, మంచిగా వచ్చి ఆదివారం ప్రజలు కదిలి వచ్చి పెంతెకోస్తు పండుగ అయిపోయిందని ఇంటిలో కూర్చోకుండా ఇక్కడికి వచ్చి పాల్గొనే భాగ్యం దయచి రెండింతల ఆశీర్వాదం, డబుల్ బ్లెస్సింగ్ ఫర్ సండే. ప్లీజ్ అలౌ ద పీపుల్ టు కమ్. దే షుడ్ నాట్ థింక్ పెంతెకోస్తు ఫీస్ట్ ఈజ్ ఓవర్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్. దిస్ ఈస్ యువర్ ఫీస్ట్ టుడే, ఫాదర్, సన్ అండ్ హోలీ గోస్ట్. ముగ్గురు దిగి వస్తారు ఆ రోజు, పిత, పుత్ర, పరిశుద్ధాత్మ. చప్పట్లు కొడుతూ ఇవన్నీ జరగటానికి సిద్ధపాటు దినం 3 రోజులు. మీ విన్నపములను ఆలకించి అంతోని వారి ప్రార్థన ద్వారా త్రియేక దేవుడు గొప్ప కార్యములు చేయనుగా. పడిపోయిన వారిని లేవనెత్తెదవు, కృంగిన వారిని లేపెదవు. పడిపోయిన వారిని లేవనెత్తెదవు, కృంగిన వారిని లేపెదవు. నా తండ్రి, నా ప్రియ తండ్రి, నీకే నా ఆరాధన. నా తండ్రి, నా ప్రియ తండ్రి, నీకే నా ఆరాధన. పడిపోయిన వారిని లేవనెత్తెదవు, కృంగిన వారిని లేపెదవు. పడిపోయిన వారిని లేవనెత్తెదవు, కృంగిన వారిని లేపెదవు. Every creature look unto you. Psalm 145:15 we are singing this hymn. ప్రతి ప్రాణియు ఆశతో నీ వైపే చూచుచున్నవి ప్రభువా. ప్రతి ప్రాణి ఆశతో నీ వైపే చూచుచున్నది ప్రభువా. వాటికి అవసరము కలిగినప్పుడల్లా ఆహారం అందించెదవు. వారికి అవసరము కలిగినప్పుడల్లా ఆహారం అందించెదవు. నీ నామం హెచ్చింపబడాలి, ఈ భూమి అంతా వ్యాపించాలి. నీ నామం హెచ్చింపబడాలి, ఈ భూమి అంతా వ్యాపించాలి. నా తండ్రి, నా ప్రియ తండ్రి, నీకే నా ఆరాధన. నా తండ్రి, నా ప్రియ తండ్రి, నీకే నా ఆరాధన. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అట్లే జరుగునుగా. ఆమేన్. ఈ అవసరములన్నీ అంతోని వారి ప్రార్థన ద్వారా త్రియేక దేవుడు తీర్చునుగా. ఆమేన్. Every need of yours may the Holy Trinity God through Saint Anthony fulfill. ఆమేన్. Pray, it's your day. ఇది మీ వారం. ప్రార్థిస్తాను. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన
యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. 24/7 DMI గ్రూప్. దయచేసి ఎవరైనా ఇంకా జాయిన్ కాలేదంటే మీరు స్క్రీన్ మీద కనిపించే నంబర్కి ఒక్క వాట్సాప్ మెసేజ్ అంతే. మీరు 7,000 సంఖ్యలో ఉన్న ప్రజల మధ్యలో అద్భుత ఆశీర్వాద ప్రార్థనను పొందుకుంటారు. ఆమేన్. అది మీకు తిరిగి నేను ఇచ్చే గిఫ్ట్. నేను కాదు, నా ద్వారా ప్రభు ఇచ్చే గిఫ్ట్. ఆమేన్. అవును, 7,000 people, you are amazed to them. If you say no, I can't help you. Join this group, look at that number, send a WhatsApp message, that's all, and add as many people as possible. One day God will ask you, what homework you are doing? నీవు బ్రతికి ఉండి నీకు ఏం లాభం, నీకు మహమ్మారులు తప్పించి ఏం లాభం, ఎంతమందిని చేశావు ప్రార్థన వీరులుగా అని దేవుడు అడుగుతాడు. హోంవర్క్ చేయాలి. ఎప్పుడు ఎవరు నెక్స్టో తెలీదు. ఆ టైం లోపల మన హోంవర్క్ అన్నీ ముగించాలి. అందుకే మన జీవితంలో పడిపోయిన వారిని లేపటానికి, కృంగిన వారికి జీవమిచ్చి లేపటానికి, పాటలు పాడటానికి, స్వరం ప్రసంగం చెప్పటానికి, కొంతమందికి గురుత్వ జీవితం, సిస్టర్లకు సేవ చేయటానికి, మీలాంటి బిడ్డలకు ఈ సేవ చేయటం. దీనికి ఒక అంగి అక్కర్లేదు. నేను మీరు ఉన్న స్థలంలోనే ఈ పని చేయాలని పిలుస్తూ ఉన్నాను. ప్రభు నాకు ఇచ్చిన ప్రేరేపణ. నేనైతే ప్రభుతో చెప్పాను ప్రభు అని. అందరినీ మీరు చేర్చాలి, చాలామందిని చేర్చాలి. అవును ప్రియమైన సహోదర సహోదరి, ఈ గ్రూప్లో జాయిన్ అయిన మీ అందరికీ స్తోత్రం. పండుగ స్తోత్రములు, అందోని వారి పండుగ స్తోత్రములు, త్రియేక దేవుని పండుగ స్తోత్రములు ఆల్రెడీ మీకు చెప్తున్నాను. మీకు ఆదివారం లేకపోతే 13వ తారీఖు ఉంటే నేనేం చేయలేను. నాకైతే పండుగ స్టార్ట్ అయింది. I have already began to celebrate my life and St. Anthony's feast day and also the Holy Trinity. Praise the You have to celebrate 3 days. Tudum. మీరందరూ కూడా ఈ నంబర్కి చాలామందిని వాట్సాప్ మెసేజ్ పంపించి ప్రతిరోజు వాగ్దానం, రేపటి దినం నుండి ప్రభు చిత్తమైతే ఆ వాగ్దానం కూడా మళ్ళీ ఇక్కడ కూడా నేను ప్రకటిస్తాను. కీర్తన 145వ కీర్తనను ధ్యానించుకుంటూ ముందుకు సాగుతున్నాం. 20వ వచనమునకు చేరుతున్నాం. తన్ను ప్రేమించు వారిని కాచి కాపాడును, దుష్టులను మాత్రము సర్వనాశనం చేయు. Psalm 145:20 who love God, He guards them and protects them. Praise the Lord. Your enemies, God will take care of them. You don't need to fight with anybody. You just look unto God. నీవు పునీత అంతోని వైపు చూడు. ఆయన చేతులు ఎవరు ఉన్నారో ఒకసారి చూసుకో. చిన్న బాలేస్. మీ చిన్ని హృదయంలో ఉన్నవన్నీ రాసి పెట్టుకొని 2 రోజులు ఉన్నాయి ఇంకా. మీరు చేయాలి. ముందే చెప్పాను, అది నా మిస్టేక్ కాదు, మీరు చేయాలి, తప్పనిసరిగా చేయాలి. నేను ఇప్పటి నుంచి మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తాను అట్లా. ఎందుకంటే నన్ను దేవుడు అడుగుతాడు, చెప్పి ఉంటే వాళ్ళ మేలులు పొందేవాళ్ళు కదా, నేను ఎందుకు చెప్పలేదంట. నేనైతే చెప్పాను. ప్రతిసారి ఏదో ఒక ప్రేరేపణ దేవుని దగ్గర అడుగుతున్నాడు, ప్రభు ఇస్తున్నాడు, మీకు చెప్తున్నాడు. ఉదయం 6:30 పూజకి ఫాదర్ జ్యోతిరాజు గారి ద్వారా దేవుడు ఈరోజు ఈ 3 రోజుల ప్రార్థనలో అంతోని వారి ప్రార్థన చదివించారు. నేను కూడా ఈ ప్రార్థన అయిన వెంటనే దాన్ని చదివి వినిపిస్తాను. దానితో మనం ముగించబోతూ ఉన్నాను. అప్పుడు దాకా వెయిట్ చేస్తూ ఉండాలి. వెంటనే కారుణ్య జపం అలా అయిపోయిందని మీరు ఆన్లైన్ నుంచి వెళ్ళకూడదు. ఈరోజు 3 రోజులు చాలా గొప్ప రోజులు. నేను టైంకే ముగిస్తా. ఐ విల్ ఫినిష్ ఇన్ టైమ్. సో డోంట్ గెట్ టెన్స్డ్ అప్. అండ్ సో రైట్ డౌన్ యువర్ ఇంటెన్షన్. And at the end of this mercy chapter, I will read out to you St. Anthony's special prayer as Father Jyotiraj read this morning. We will be praying for you. అందరు రండి, ఆదివారం ఇక్కడికి వచ్చి పండుగలో పాల్గొనండి. పూజ, త్రియేక దేవుని పండుగ పూజ
పూజ అయిన అనంతరం నేను మీకు 2 పండుగలు మీకోసం సెలబ్రేట్ చేయబోతున్నా. రండి, దీవెనలు రెండిందల ఆశీర్వాదం. Amen. కీర్తన 145:20 కదా. ఎస్, Psalm 145:20. దోస్ హూ లవ్ యూ, యు టేక్ కేర్ ఆఫ్ దెమ్. చప్పట్లు కొడుతూ పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. పడిపోయిన వారిని లేవనెత్తే ఓ ప్రార్థన కలిగిన, అద్భుత ప్రార్థన కలిగిన పునీత అంతోని వారా, మా కోసం ప్రార్థించండి. పడిపోయిన వారిని లేవనెత్తదవు, కృంగిన వారిని లేపెదవు. పడిపోయిన వారిని లేవనెత్తెదవు, కృంగిన వారిని లేపెదవు. నా తండ్రి, నా ప్రియ తండ్రి, నీకే నా ఆరాధన. నా తండ్రి, నా ప్రియ తండ్రి, నీకే నా ఆరాధన. పడిపోయిన వారిని లేవనెత్తదవు, కృంగిన వారిని లేపెదవు. పడిపోయిన వారిని లేవనెత్తెదవు, కృంగిన వారిని లేపెదవు. ఆమేన్. During these 3 days, may the Lord lift you up and bless you with a miracle through Saint Anthony. Amen. నిన్ను ప్రేమించు మమ్ము కౌగలించి అతిశయం చేస్తున్నావు. మీరు ప్రేమించు మమ్ము కౌగిలించి అతిశయం చేస్తున్నావు. నిన్ను పట్టుకున్న వారిని పరిపాలించి పరలోకం చేర్చెదవు. నిన్ను పట్టుకున్న వారిని పరిపాలించి పరలోకం చేర్చెదవు. నీ నామం హెచ్చింపబడాలి, అది భువి అంతా వ్యాపించాలి. నీ నామం హెచ్చించబడాలి, అది భూమి అంతా వ్యాపించాలి. నా తండ్రి, నా ప్రియ తండ్రి, నీకే నా ఆరాధన. నా తండ్రి, నా ప్రియ తండ్రి, నీకే నా ఆరాధన. ప్రియ తండ్రి, ప్రియ యేసయ్య, ప్రియ పరిశుద్ధ ఆత్మ, త్రియేక దైవమా, మీ పండుగ కోసం సిద్ధం చేస్తున్నాం. జీవించుమా. చేతులెత్తి ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చివరి గుర్తు, మనందరినీ ఓదార్చే ఒక గుర్తు. చాలామంది లైవ్ చాట్లో కూడా పబ్లిక్గా కన్ఫెషన్ రాస్తున్నారు. ప్రజలు ప్రభువుతో ఫ్రీగా మాట్లాడడం మొదలు పెడుతున్నారు. ఇంతకుముందు రహస్యంగా వెళ్ళి గురువులతో మాత్రమే, కానీ ఇప్పుడు పబ్లిక్గా లైవ్ చాట్లో నేను పాపిని అని కూడా కొంతమంది పంపిస్తున్నారు.
అంటే మీకు దేవుని మీద అంత ప్రేమ, దేవునితో ఏది దాచిపెట్టరు అలాంటి వ్యక్తులకు. తర్వాత కొంతమంది నేను పాపాత్ముడు కదా, పాపాత్మురాలు కదా, నా ప్రార్థన దేవుడు వింటాడా ఫాదర్ అని అడిగే వాళ్ళకు ప్రభు చెప్తున్నాడు, వినండి, దేవుడు ఎవరని తెలుసుకోండి. పునీత అంతోని వారి ద్వారా, ఈ ప్రార్థన ద్వారా పాపాత్ములందరికీ ప్రేమ, కరుణ, అతిశయములు జరుగునుగా. కీర్తన 148 5వ కీర్తన ఈరోజు ధ్యానిస్తూ ఉన్నాం. కీర్తన 145 8వ వచనం, ప్రభువు ప్రేమాపూరితుడు, కరుణా నిధి, సులభముగా కోపపడువాడు కాదు, కృపామయుడు. ఎన్ని పేర్లు ఒకసారి, ఇవన్నీ ధ్యానించండి. నాకు టైం లేదు, టైం అయిపోతుంది. తర్వాత అంతోని వారి ప్రార్థన చదివి నేను ముగిస్తా, మీరు ధ్యానిస్తూ ఉండండి. ప్రేమపూరితుడు, కరుణానిధి, సులభముగా కోపపడువాడు కాదు, కృపామయుడు. అవర్ గాడ్ ఈస్ అ లవింగ్ గాడ్. ఈ స్లో టు యాంగర్, ఈస్ ఫుల్ ఆఫ్ మర్సీ. సామ్ 145:8. రేపటి దినం దయచేసి నాకు మంచి ఛాన్స్ ఇచ్చాడు దేవుడు. రేపు శుక్రవారం కదా, యేసు హృదయానికి అంకితం చేసుకుంటూ ఉదయకాల పూజం చేయటానికి ఒక ఛాన్స్, తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు ఈ విధంగా ఆరాధన నడిపించే ఛాన్స్. ఇది నిజంగా నాకు ఒక భాగ్యమని భావిస్తున్నాను. టైర్డ్ కాలేదు, ఎందుకంటే నా రుణమును తీర్చడానికి ఒక ఛాన్స్. మీకు ఎట్లా అనిపిస్తుందో తెలియదు. మీరు టైర్డ్ అయిపోతున్నారు కదా, అమ్మో ఇన్ని గంటలా అని. నాకైతే నా రుణముని తీర్చడానికి మంచి ఛాన్స్ ఇది. ఎందుకంటే తిరిగి ఎప్పుడు దేవుడు నిన్ను తీసుకుంటాడో తెలీదు. ఆ టైం లోపల పాడవలసిన పాటలన్నీ పాడి ముగించి ప్రజలను దీవించాలి, అందరినీ లేవనెత్తాలి. కృంగిన వారు మన ద్వారా లేపబడాలి, పడిపోయిన వారు లేపబడాలి. అందరూ చేతులెత్తి పునీత అంతోని వారి వైపు చూస్తూ ఒక చిన్న ప్రార్థన, తర్వాత చివరి ప్రార్థనతో మనం ముగించబోతూ ఉన్నాం. అందరు చెప్పండి, పునీత అంతోని వారా, అద్భుత అంతోని వారా, కోటి అద్భుతాలు చేసే అంతోని వారా, పోగొట్టుకున్న దానిని మాకు తిరిగి ఇప్పించే అంతోని వారా, ఓ మిరకులస్ సెయింట్ యాంటనీ, pray for us, pray to the Trinity. త్రియేక దేవుని మా కోసం ప్రార్థించండి. ఆదివారం దివ్య వాక్య కేంద్రంలో జరగబోతున్నాయి. త్రిత్యేక దేవుని పండుగ, పునీత అంతోని వారి పండుగ, అందరిని లేవనెత్తునుగా. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొడుతూ చివరి పాటను పాడి ముగిస్తాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. పండుగ స్టార్ట్ అయింది ఆల్రెడీ. సిద్ధపాటు దినం. ప్రార్థన చేతులు పట్టుకోండి, విన్నపాలు రాసి పెట్టుకోండి. రేపు ఉదయం మళ్ళీ మీకోసం పూజ చేస్తా, మధ్యాహ్నం చేస్తా. నా రుణము దాని ద్వారా ప్రభువునకు తీరుస్తా. చప్పట్లు కొడుతూ పాడదాం. పడిపోయిన వారిని లేవనెత్తెదవు, కృంగిన వారిని లేపెదవు, పడిపోయిన వారిని లేవనెత్తెదవు, కృంగిన వారిని లేపెదవు. నా తండ్రి, నా ప్రియ తండ్రి, నీకే నా ఆరాధన. నా తండ్రి, నా ప్రియ తండ్రి, నీకే నా ఆరాధన. పడిపోయిన వారిని లేవనెత్తెదవు, కృంగిన వారిని లేపెదవు, పడిపోయిన వారిని లేవనెత్తెదవు, కృంగిన వారిని లేపెదవు. ప్రభు ప్రేమ పూరితుడు, కరుణానిధి, సులభముగా కోపపడడు. ప్రభు ప్రేమ పూరితుడు, కరుణానిధి, సులభముగా కోపపడడు. పాపాలను కడిగి శుద్ధి చేసి దీవెనగా మార్చివేయును. పాపాలను కడిగి శుద్ధి చేసి దీవెనగా మార్చివేయును. చివరిగా ఒక లైన్ మాత్రం తమిళములు పాడతాను, మీరు కూడా కలిసి తర్వాత పాడవచ్చు. పడిపోయిన వారిని లేవనెత్తెదవు, కృంగిన వారిని లేపెదవు, పడిపోయిన వారిని లేవనెత్తెదవు, కృంగిన వారిని లేపెదవు. తగపనే తందయే ఉమకుతా ఆరాధనయే, తగపనే తందయే ఉమకుతా ఆరాధనయే. నా తండ్రి, నా ప్రియ తండ్రి, నీకే నా
ఆరాధన. నా తండ్రి ఈ యొక్క దేవునికి పాడబోతున్న ఒక్క పాట పాడండి. నీకేనా ఆరాధన. నా తండ్రి నా యేసయ్యా ఆత్మదేవా నీకే ఆరాధన. నా తండ్రి నా యేసయ్యా నా ఆత్మదేవా నీకే ఆరాధన. త్రియేక దైవమా ఆరాధన. త్రియేక దైవమా ఆరాధన. త్రియేక దైవమా ఆరాధన. త్రియేక దైవమా ఆరాధన. త్రియేక దేవుడు ప్రార్థన ద్వారా అద్భుతములు జరుగునుగా. పునీత అంతోని వారి ప్రార్థన ద్వారా అద్భుతములు జరుగునుగా. ఆమేన్. There be mighty miracles and wonders with Friend Anthony. May the Holy Trinity God perform mighty miracles. ఆమేన్. మీ విన్నపము రాసి పెట్టుకున్న వాళ్ళకు గొప్ప కార్యములు జరుగును. ఆమేన్. Everybody wrote the intention, may mighty things happen. ఆమేన్. Amen, amen, amen. దైవమా ఆరాధన. చేతులెత్తి చివరి ప్రార్థన దీనితో ముగించలేదు. ఇదిగో అంతోని వారి ప్రార్థన చదివి ముగించబోతూ ఉన్నాను. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అంతోని వారి ప్రార్థన కోసం వేడుకుంటున్న వాళ్ళ మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను త్రియేక దేవుడు పునీత అంతోని వారి పండుగ కోసం ముత్తంగికి రాబోతున్న వాళ్ళ మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను విన్నపములతో 3 రోజులు వేచి ఉన్న వాళ్ళ మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 3 రోజుల పూజలు ఈ ప్రార్థన స్పాన్సర్ చేసే వాళ్ళ మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆయన ప్రేమ కోసం వేచి ఉన్న వాళ్ళ మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అద్భుతం కోసం అందని వారి మీద ప్రార్థన చేస్తున్న వాళ్ళ మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పోగొట్టుకున్న దాన్ని పొందాలని తిరిగి వస్తున్న ప్రజల మీద దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ రోజుల్లో ఎక్కడెక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయి వాళ్ళ మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెర వెనుక పనిచేస్తున్న ప్రతి బిడ్డ మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను విన్నపములతో నిరీక్షిస్తున్న వాళ్ళ మీదను దయ చూపండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ఒక చేతిలో మీ విన్నపములను పట్టుకొని మోకరించగలిగిన వాళ్ళు మోకాళ్ళ మీద ఉండి పునీత అంతోని వారి ద్వారా మీకు ఏ అద్భుతం జరగాలో కొద్దిగా కూడా అనుమానం ఉండకూడదు. కంప్లీట్గా మిమ్మల్ని అంతోని వారి చేతిలో ఉన్న బాలయేసుకు చెప్పటానికి అంతోని వారిని అడగండి. అని మీకోసం ప్రార్థించే చివరి గడియ ఈ ప్రార్థనలో. ద ఫైనల్ మినిట్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ మిరకిల్స్ త్రూ సెయింట్ యాంటనీ. హీ విల్ స్లోలీ విస్పర్ ఇన్ ద ఇయర్స్ ఆఫ్ ఇన్ఫెంట్ జీసస్. ప్రే. చేతులు పట్టుకోండి. హోల్డ్ దట్ ఇంటెన్షన్ ఇన్ యర్ హ్యాండ్స్. పునీత అంతోని వారి ప్రార్థన. పునీత అంతోని వారా, మీ సహాయము కోరి మేము చెయ్యి ప్రార్థనను కరుణతో ఆలకించండి. అద్భుత శక్తి ద్వారా మీరు ఎందరికో మేలు చేశారు. మా విన్నపమును కూడా పరలోక తండ్రికి సమర్పించండి. మా అవసరంలో ఆదుకోమని పరమ దేవునికి, త్రియేక దేవునికి పండుగ జరగబోతుండగా మనవి చేయండి. మా ప్రార్థన దైవ చిత్తమైతే మీ వేడుదల ద్వారా మాకు తప్పక సహాయం లభిస్తుంది. ఇప్పుడు మీ అవసరమును అంతోని వారి ద్వారా త్రియేక దేవునికి అర్పించండి. ప్లీజ్ ఆఫర్ యువర్ ఇంటెన్షన్స్ త్రూ సెయింట్ యాంటనీ టు ట్రినిటీ. సెంటర్ కూడా నెక్స్ట్ లెవెల్కి మారాలని ప్రార్థిస్తూ ఉండండి. పునీత ఫ్రాన్సిస్ వారికి
ప్రియ శిష్యుడిగా జీవించిన మీ భక్తి జీవితంను మేము కూడా అనుసరించినట్లును ఆచరించినట్లు సహాయపడండి. మీ వలె పేదలను ప్రేమించుటకు, అనాథులను ఆదరించుటకు శక్తినివ్వండి. పాప మార్గం వదలి పవిత్ర జీవనంలో ముందుకు సాగునట్టు దీవించండి. ప్రతి దినము దైవ సువార్త విలువల ప్రకారం జీవించుటకు, అన్ని వేళల దైవ చిత్తానుసారం ప్రవర్తించుటకు మాకు తోడుగా ఉండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలో సోదర ప్రేమలో జీవించినట్లుగా ఆశీర్వదించండి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందున నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతన నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసువు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితకును పుత్రుకును పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. అద్భుత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. సైతానుని వెళ్ళగొట్టి ప్రజలకు విడుదలనిచ్చే అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. తల వంచి ఇంత గొప్ప 3 రోజులు ప్రార్థనలో అందరికీ లింగును పంపిస్తూ ప్రతి ఒక్కరూ బాగుండాలని ఆశతో దివ్యవాక్య కేంద్రంలో జరుగుతున్న 3 రోజుల సిద్ధపాటు దినం ఆదివారం జరగబోయే త్రియేక దేవుని పండుగ, పునీత అంతోని వారి పండుగ విశేష సందేశముల ద్వారా పితా పుత్ర పరిశుద్ధాత్మ మీ అందరినీ ఆశీర్వదించి సిలువను చూపించి సాతానుని వణికించినటువంటి పునీత అంతోని వారి ప్రార్థన ద్వారా ప్రభు మిమ్మలను ఏరాళముగా దీవించునుగాక. As Saint Anthony showed the holy cross and frightened devil, may this holy cross frighten the evil in your family and deliver you in the name of the Father and the Son and the Holy Spirit. ఆమేన్. పడిపోయిన వారిని లేవనెత్తెదవు, కృంగిన వారిని లేపెదవు మా తండ్రి, మా యేసయ్యా. పరిశుద్ధాత్మదేవా నీకే మా ఆరాధన. అంతోని వారి ప్రార్థన ద్వారా త్రియేక దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. God bless you through Saint Anthony. ఆమేన్. Amen.